నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, భారత చైతన్య యువజన పార్టీ ఆ పార్టీ అధికారికంగా ఒక లెటర్ని రిలీజ్ చేసింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిపై బీసీవై పార్టీకి చెందినటువంటి ఓ మద్దతుదారుడు మాట్లాడినటువంటి మాటలను బీసీవై పార్టీ ఖండించింది. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల హక్కుల కోసం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక బీసీ నాయకుడు ఇష్టానుసారంగా పరుష పదజాలంతో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ వీడియో ఎప్పుడైతే వైరల్గా మారిందో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ మద్దతుదారులు కానీ పెద్ద ఎత్తున బీసీవై పార్టీని టార్గెట్ చేశారు. ఏ రోజు కూడా ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించినటువంటి జనసేన అధినేతని ఇష్టానుసారంగా ఒక హైప్ కోసం తెలంగాణ నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాదీక్ష వేదిక మీద పరుష పదజాలం ఏదైతే వాడారో ఆ పదజాలం వల్ల బీసీవై పార్టీకి కూడా ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించింది. ఎందుకంటే జనసేన అధినేతను టార్గెట్ చేయడం వల్ల బీసీవైకి డ్యామేజ్ తప్ప వారికి వచ్చేది ఏమి ఉండదు. సో అసలు వారు ఏం రాశారో ఒకసారి చూద్దాం. 18 ఏప్రిల్ 2026, స్థలం మంగళగిరి. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీసీవై పార్టీ స్పష్టత. ఇటీవల మా పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన బీసీ ధర్మ దీక్షకు సంఘీభావం తెలిపే క్రమంలో ఒక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం. వాటికి బీసీవై పార్టీకి కానీ మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ విధానాలపై, సమస్యలపై మాత్రమే పోరాడుతుంది. మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తారే తప్ప వ్యక్తిగత దూషణలను ఏనాడు ప్రోత్సహించరు. వారి విమర్శలకు విధానపరమైన అంశాలు, దోపిడీ, అవినీతి, అరాచకాలపై మాత్రమే. ఇది మా పార్టీ సిద్ధాంతం. బీసీల హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలనే లక్ష్యంతో మేము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి చర్యలను ఎవరో ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. మనం 2 నెలల క్రితం కూడా చెప్పాం, ఇది కావాలని బీసీవై పార్టీ మీద ఒక కుట్ర, ఒక ప్లానింగ్ తోటి తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఓ బీసీ నాయకుడు చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల బీసీవై పార్టీ డ్యామేజ్ అవుతుంది. సో జనసేన పార్టీకి చెందినటువంటి బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు తీవ్రంగా బీసీవై పార్టీని భవిష్యత్తులో ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు. కాబట్టి దాని ద్వారా బీసీవై పార్టీని డ్యామేజ్ చేయొచ్చు అని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి మాటలు ఇవని చెప్పేసి మనం 2-3 రోజుల క్రితం కూడా చెప్పుకున్నాం. అయితే సరిగ్గా బీసీవై పార్టీ కూడా అదే విధానాన్ని, అదే ఆలోచనతో వారు లేఖ రిలీజ్ చేశారు. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు అప్పుడు 4వ రోజు నిరాహార దీక్ష ఆయన చేస్తాం, పూర్తిగా నీరసించిపోయి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరేం మాట్లాడతారో వారికి తెలిసేటువంటి అవకాశం ఉండదు. సో వారే మాట్లాడలేనటువంటి పరిస్థితి 4వ రోజు నిరాహార దీక్షలో, ఆమరణ నిరాహార దీక్షలో 4 రోజుల నుంచి భోజనం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఏం మాట్లాడుతున్నా దాన్ని ఖండించే పరిస్థితి ఉండదు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయినటువంటి పరిస్థితి. ఒక 5 నిమిషాల్లో విధ్వంసకరమైనటువంటి స్పీచ్ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని ఆపలేకపోయినటువంటి పరిస్థితి బీసీవై పార్టీ అధినేతది, ఆ పార్టీ కార్యవర్గాన్ని. సో తమకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఆ పార్టీ అధిష్టానం డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ లేఖను రిలీజ్ చేసింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీసీవై పార్టీ స్పష్టత అని చెప్పేసి లేఖ రిలీజ్ చేసింది. ఆ వ్యక్తి వ్యాఖ్యలు తమ వ్యక్తిగతం అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకే నాయకుడిని కానీ వ్యక్తిగతంగా ద్వేషించడం, వ్యక్తిగతంగా వారి మీద విమర్శలు చేయడం తమ పార్టీ సిద్ధాంతం కాదని చెప్పింది. సో బీసీల హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలనే లక్ష్యంతో మేము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించొద్దు, ఆ పార్టీ చెందిన బీసీవై మద్దతుదారులు ఎవరో ప్రోత్సహించొద్దు అని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇట్లు భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయం. సో ఇది ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ గారు ఏ రోజు కూడా పరుష పదజాలను ఆయన నోటితో ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయన బీసీల హక్కుల కోసం తమ పోరాటాన్ని తాము చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఎవరు ఏ విధమైనటువంటి పోరాటాలను చేయొచ్చు, ఆ స్వేచ్ఛ వారికి ఉంది, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. కానీ హద్దులు దాటినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వివాదాలకు, విభేదాలకు దారితీస్తుంది. కాబట్టి
ఆ పార్టీ అధినేత మరొకసారి స్పష్టం చేశారు, తమకు ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయాలని ఉద్దేశం లేదని. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి ఆ వ్యాఖ్యలను ఈ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తమ పార్టీ మద్దతుదారుడిగా వచ్చినటువంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలను కూడా వారు ఖండించారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వ్యాఖ్యలను వారు యాక్సెప్ట్ చేయట్లేదని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో భవిష్యత్తులో ఈ విధంగా ఎవరైనా పోరాటాలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, లోకేష్ గారినైనా, జగన్మోహన్ రెడ్డి గారినైనా వ్యక్తిగతంగా దూషించడం తప్పు. సో కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేసుకోవచ్చు, ఏ విధంగా అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళొచ్చు, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదవారిని కలుపుకొని ముందుకు వెళ్ళొచ్చు, రాజ్యాధికారం అందనటువంటి వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ప్రజలకు ఇష్టమైతే వారు వెనక నడుస్తారు, లేకపోతే లేదు. కానీ ఈ విధమైనటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం అయితే తప్పు. శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని సో తాము ప్రోత్సహించడం అని చెప్పారు, అది వారు వ్యక్తిగతం అని చెప్పారు. అలాంటి కార్యక్రమాలు, అలాంటి చర్యలను ఎవరు కూడా ప్రోత్సహించొద్దని చెప్పేసి వారు స్పష్టంగా ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు.